గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథంలో 145వ కీర్తన 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చదవబడిన వాక్యములో మొరపెట్టువారు అన్నాడు, తర్వాత నిజముగా మొరపెట్టువారు. ఈ రెండు రకాల ప్రార్థనలు మన జీవితాల్లో కనబడతాయి. ఒకటి రెగ్యులర్గా ప్రార్థన చేయడం, రెండవది నిజముగా ప్రార్థన చేయడం. చాలాసార్లు మనకి 90% సంఘంలో 90% ఎక్కువ ప్రార్థన జరుగుతున్నప్పుడు కామన్గా రెగ్యులర్గా ప్రార్థన, మామూలుగా ప్రార్థన చేయడమే కానీ నిజముగా ప్రార్థన చేసే జీవితాలు చాలా తక్కువ. మనం ఈరోజు దేవుణ్ణి అడగాలి, ప్రభువా, ఏదో మెకానికల్గా ఏదో మొక్కుబడిగా చేసినట్టుగా ప్రార్థన అయిపోతుంది కానీ నా ప్రార్థనలో సీరియస్నెస్ ఉండట్లేదు ప్రభువా. ప్రార్థన చేసినప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థన చేయమని ఆ యొక్క వాక్య ప్రకారంగా, అయ్యా, నీకు ప్రార్థన చేసేటప్పుడు నా పెదాలు మాత్రమే కాకుండా నా మనసంతటితో ప్రార్థన చేసే, నిజముగా ప్రార్థన చేసే జీవితం నాకు ఇవి ప్రభు అని దేవుణ్ణి అడగాలి. దేవునికి మనం ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంత ప్రీతికరంగా, అంత ప్రియముగా ఉంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేయర్ లైఫ్ ఎంత అద్భుతం. యేసు పెందలకాడే లేచి ప్రార్థనకి కొండకి వెళ్ళిపోయానని, యేసు రాత్రంతయు ప్రార్థనలో గడిపాననే సందర్భాలు బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునితో, పరమ తండ్రితో సంభాషణ ప్రార్థన అంటే, అటువంటి ప్రార్థనా జీవితం నీలో నాలో ఉందా? కానీ ఇటువంటి ప్రార్థన అంటే ఆ ప్రార్థన చేసే కొద్దిసేపుల్లో బోలెని సార్లు వాచ్ చూసే ప్రార్థనా జీవితమా? ఎప్పుడైపోద్ది అనే ప్రార్థనా జీవితమా? హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన మనలో జరుగుతుందా? కన్నీటితో, మనసు వేదనతో, కుటుంబంలో పరిస్థితులను బట్టి, మన కష్టాలే అక్కర్లేదు, ఇతరుల కష్టాలను బట్టి వేదనతో ప్రార్థన చేసే, రోదన చేసే జీవితం మనకుందా? మనకు అది కావాలంటే దేవుణ్ణి అడగాలి. దేవా, నాకు ప్రార్థించే ఆత్మను ప్రభు అని అడగాలి. ఏ ఆత్మ అండి? ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. దేవుని వాగ్దానం అది. చూడండి ఆ మాట, జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయం దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. దేవుడు అంటున్నాడు, కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుందో తెలుసా? నా ఆత్మ విజ్ఞాపన చేసే ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, నా ప్రార్థన జస్ట్ లైక్ దట్ చేసేమా ప్రార్థన అయిపోయిందనే విధంగా కాకుండా, అయ్యా, నీ ఆత్మతో ప్రార్థన చేసే ప్రార్థనా జీవితం ఇవి, స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ నాకు ఇవి ప్రభు అని అడుగుదాం. అప్పుడేమో తెలుసా? పరలోకం కదులుతుంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, దేవదూతల సహవాసం మనతో ఉంటుంది. మన ప్రేయర్ లైఫ్ బలపడాలి రోజు రోజుకి. యోధా పత్రికలో 20వ వచనంలో భక్తుడు అంటాడు, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవుణ్ణి అడగాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే జీవితం ఇవి ప్రభు అని. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో నేర్పుతాడట. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకి తెలియదు కానీ, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము. దేవుడు పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసినప్పుడు మనం చక్కటి ప్రార్థన చేయగలం. కాబట్టి ఈరోజు దేవుడిని అడుగుదాం, ప్రభువా, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా పెదాలు మాత్రమే కాకుండా నా హృదయము, నా మనస్సు, నా ఆత్మ, నా అంతరంగము ప్రార్థన చేసే ప్రేయింగ్ స్పిరిట్ నాకు ఇవి ప్రభువా. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేసే జీవితం ప్రభువా. నాయన, పరిస్థితులు ఫీల్ అయ్యి హృదయాంతరంగముతో చేసే ప్రార్థన నాకు ఇవి ప్రభువా. వారికి నువ్వు నిజముగా దగ్గరగా ఉంటావన్నావు ప్రభువా. నువ్వు మాకు సమీపంగా, నేను ప్రార్థించినప్పుడల్లా నీ యొక్క పరలోకము, నీ సన్నిధి నాకు సమీపమైపోయే ప్రార్థన ఇవి ప్రభు. దేవుడిని అడుగుదాం. దేవుడు అట్టి ప్రార్థనా జీవితంతో మనం బలపరిచి మన కుటుంబాన్ని దేవుని పరిశుద్ధమైన పరలోకపు శాంతి, సమాధానము, ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా మేమందరము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, కానీ అయ్యా భారవంతమైన ప్రార్థన, హృదయ మనసు అంతరంగముతో చేసే ప్రార్థన, నీ దయను నీ హృదయాన్ని గెలుచుకునే ప్రార్థన, నీలాంటి ప్రార్థన, నీ భక్తులు లాంటి ప్రార్థన, అయా దానియేలు లాంటి ప్రార్థన, దావీదు లాంటి ప్రార్థన, యాకోబు లాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయి ప్రభు. నీకు ప్రీతికరంగా మేము ప్రార్థన చేసుకుని, మా పిల్లలు సైతము నీకు ప్రీతికరంగా ప్రార్థన చేసుకుని, అయ్యా నీ పరలోకపు సమాధానమును, నీ ఆశీర్వాదము, నీ దీవెనను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ నీ పాదాలకు మమ్మల్ని అప్పగించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ప్రభువుకి తండ్రికి ఇష్టమైన ప్రార్థనతో మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.